ప్రైవేటు బస్సుల ఆపరేటర్లకు బీఓటీ విధానంలో టెర్మినల్స్ ఏర్పాటు చేస్తామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. రవాణా రంగ అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రతి సీటుపై త్రైమాసిక పన్ను 4,000 నుంచి 2,500కు తగ్గించినందుకు ప్రైవేటు బస్సుల యజమానులు విజయవాడలో కృతజ్ఞతా సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ ప్రైవేటు బస్సుల అసోసియేషన్ నూతన లోగోను మంత్రి ఆవిష్కరించారు. వేల మందికి ఉపాధి అందిస్తున్న ట్రావెల్స్ బస్సు యజమానుల సమస్యలు పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. ట్రాన్స్పోర్టేషన్ రంగంలో చాలా విప్లవాత్మక మార్పులు రావడం వల్ల ఆ యొక్క సమస్యలు ఉన్నప్పుడు అధిగమించలేదు తప్పక దాన్ని సాధించినప్పుడు మిమ్మల్ని నమ్ముకొని బతుకుతున్న వందలాది వేలాది కుటుంబాలు వృత్తి కోల్పోతాయి. కాబట్టి తప్పకుండా మీరు ముందుకెళ్లాలి, మా సహాయ సహకారాలు ఉంటుందని మరొకసారి తెలియజేసుకుంటున్నా. ఒక బస్సు కొనుక్కున్న తర్వాత జిఎస్టీ ఎంత పే చేస్తున్నాం, క్వార్టర్లీ ట్యాక్స్ ఎంత పే చేస్తున్నాం. ఈ రోజు ఈ రంగం అంతా నడుస్తోందంటే కేవలం మీరు కడుతున్న ట్యాక్సుల వల్లే. మీకు సమస్య వచ్చినప్పుడు మీతో పాలు పంచుకోవడం మా బాధ్యతగా తీసుకుంటాం. ఇంకోటి కూడా హామీ ఇస్తున్నాం, ఎక్కడన్నా మధ్యలో ఆపేసి ప్రయాణికులకు సమస్యలు ఏమనెత్తకుండా గమ్యస్థానాలకు చేరిన తర్వాతే దాని మీద యాక్షన్ తీసుకునే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. 4,000 రూపాయల సీటు ట్యాక్స్ని ఈ కూటమి ప్రభుత్వం 2,500 దాకా తగ్గించిందండి. ఈ వెసులుబాటు మేము బయట రాష్ట్రాల్లో రిజిస్టర్ చేసుకున్న బస్సులు ఇప్పటిదాకా అవన్నీ కూడా ఇక్కడ తీసుకొని వచ్చి రిజిస్టర్ చేసుకుంటాము. దసరా, దీపావళి, సంక్రాంతి అప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు ఇంత దోచుకున్నారు అంత దోచుకున్నారు అనే సమస్య వస్తుంది. అందుకని మేము మంత్రి గారిని, రవాణా శాఖని మినిమం రేటు అలాగే మ్యాక్సిమం రేట్ అంటే మినిమం రేట్ 500 రూపాయలు ఉంటే మ్యాక్సిమం రేట్ 1,500 కంటే మించకూడదనే ఉద్దేశంతో కోరడం జరిగింది.